పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా స్పిరిట్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాగా ఇవాళ్టి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేశారని గాసిప్ వినిపిస్తోంది. 20 రోజుల షెడ్యూల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరైనోడు ఈ సినిమాని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించారు. అయితే ఈ మూవీ సీక్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సీక్వెల్ ను ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను తన ఆలోచన విరమించుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నరసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ భారీ సీక్వెల్ సినిమా నుంచి మంచి ఓపెనింగ్ సాధించి సాలిడ్ వసూలుతో ముందుకెళ్తోంది. ఈ మూవీని ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను కాశీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించుకుని సాయంత్రం మీడియాతో ముచ్చరించిపోతున్నట్టుగా తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల కాంబోలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ శంభాల ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల బిజినెస్ క్లోజ్ అయినట్టుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయిందని, ఈ సినిమా రిలీజ్ కు ముందు నిర్మాతలు మంచి లాభాల్లో ఉన్నారని మూవీ టీం చెబుతోంది. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా శోభన్ బాబు యాక్ట్ చేసిన సోగ్గాడ్ సినిమాకు ఇవాళతో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్లాసిక్ సినిమా ఇవాళ రీ రిలీజ్ అయింది. అటు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ లో వేడుక జరగనుంది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. దర్శకుడు రవికిరణ్ కోలా క్రియేట్ చేసిన మాస్ మ్యాజిక్ కోసం అంతా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. పూర్తిగా విజయ్ దేవరకొండ నుంచి ఒక ఊహించని మాస్ షేడ్ ని ఇందులో ప్రెజెంట్ చేస్తుండగా ఈ సినిమా తాలూకా టైటిల్ రివీల్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రో వీడియోతో మేకర్స్ టైటిల్ గ్లిమ్స్ ని ఈ నెల 22న సాయంత్రం 7 గంటలకు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా సహకుటుంబానం. మహాదేవ గౌడ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. అందరూ మెచ్చే మంచి కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమ్ అంటే మూవీతో ఆడియన్స్ ను ఇటీవల అలరించారు. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ నవంబర్లో థియేటర్స్ లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆనంది హీరోయిన్ గా యాక్ట్ చేయగా సుమా కనకాల, వెన్నెల కిషోర్, హైపరాది ఇతరులు కీలక పాత్రలు సందడి చేశారు. శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన ఒక గ్యాంగ్ కి ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి అనే అంశాలతో రూపొందిన సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా యాక్ట్ చేశారు. బ్రహ్మానందం, యోగిబాబు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లో సందడి చేస్తోంది. తమిళ యాక్టర్ సూర్య గొప్ప మనసును చాటుకున్నారు. తన కో యాక్టర్ చరణ్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. చరణ్ కుమారుడికి గోల్డ్ చైన్ ను బహుమతిగా ఇచ్చారు. ఓ సినిమా షూటింగ్ పూజ కార్యక్రమంలో చిన్నారి చర్విక్ మెడలో బంగారు గొలుసు వేశాడు సూర్య. అనంతరం ఆ చిన్నారిని కొద్దిసేపు ఎత్తుకున్నాడు. ఇండియన్ సినిమా దగ్గర ఒకే డేట్ లో పలు భారీ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. క్రేజీ క్లాష్ లో వచ్చిన సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి, అలాగే ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ లిస్ట్ లో వచ్చే ఏడాదికి కూడా పెద్ద లిస్ట్ రెడీగా ఉంది. ఇందులో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అవైటెడ్ మూవీ టాక్సిక్ మూవీతో పాటు బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న దురంధర్ కి సీక్వెల్ ఒకే రోజున థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమాలతో పాటుగా టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ యాక్ట్ చేసిన సాలిడ్ యాక్షన్ మూవీ డెకాయిట్ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుండటంతో సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ మూవీ దురంధర్ ఏడాదికి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇప్పటికే అదే ర్యాంపేజ్ కొనసాగిస్తూ భారీ వసూలు రాబడుతోంది. ఈ సినిమాకి ఒక షాకింగ్ ఓటీటీ డీల్ కూడా జరిగినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 300 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ మూవీ పుష్ప 2 రికార్డ్స్ ను దురంధర్ మూవీ బ్రేక్ చేసింది. పుష్ప 2 మూవీకి హిందీ వెర్షన్ లో వారంలో 199 కోట్లు రాబట్టగా దురంధర్ మూవీ హిందీ వెర్షన్ లో వారంలోనే 200 కోట్ల వసూలు రాబట్టి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ వారంలో వసూలు మరింత పెరిగే అవకాశం ఉందని బీటోన్ వర్గాలు చెబుతున్నాయి.
సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా జిన్ సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. డైరెక్టర్ చిన్మయి రామ్ ఈ సినిమాని వైవిధ్యభరితమైన కథతో రూపొందించారు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను తీసుకుని ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా చిన్మయి రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. మంచి హైప్ నడుమ ఈ సినిమాను తెలుగులో ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. రోహిత్ సహాని, అభిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్పుత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన సినిమా మిస్టీరియస్. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. యావత్ సినీ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా అవతార్. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 2 సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ డాష్ తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తొలి 2 మూవీస్ తో పోలిస్తే పార్ట్ 3 ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చిత్ర దర్శకుడు జేమ్స్ చెబుతున్నారు. ఇవాళ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వస్తున్న మరొక అవైటెడ్ ఫెంటాస్టిక్ విజువల్ వండర్ మూవీ అవతార్ ది ఫైర్ అండ్ డాష్. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీని దర్శకుడు సుకుమార్ రివ్యూ ఇచ్చారు. తాను ఈ మధ్యనే ఈ మూవీ స్పెషల్ షో చూశానని తెలిపారు. అవతార్ 3 సినిమా అద్భుతంగా ఉందని, కేవలం బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూస్తే సినిమా అని సుకుమార్ చెప్పారు. ఫ్యాన్ వరల్డ్ ఆడియన్స్ కి ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్న సినిమా అవతార్ ది ఫైర్ అండ్ డాష్. దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆల్రెడీ పలు దేశాల్లో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ ఓపెనింగ్ పై కన్నేసినట్టుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఈజీగా $340 మిలియన్ కి పైగా గ్రాస్ తో మొదలైందని హాలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 3,000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని మూవీ టీం కాన్ఫిడెన్స్ గా ఉంది. ప్రేమ కథ మూవీస్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. తాజాగా ఆయన యాక్ట్ చేసిన నయనం సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తోంది. G5 వేదికగా ఈ సిరీస్ ఇవాళ నుంచి అందుబాటులోకి వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తోంది.